హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ ఎక్స్ప్లోరర్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనం వచ్చేసరికి మంగళగిరి స్టేడియం దగ్గర అయితే ఉన్నాం. ఈరోజు క్వాలిఫైర్ 2 మ్యాచ్ అయితే జరగబోతుందన్నమాట. క్యాపిటల్ అమరావతి రాయల్స్కి సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్యలో అయితే జరుగుతుంది. ప్రజెంట్ టైం వచ్చేసరికి 6 అయిందనమాట. సో గేట్ నెంబర్ 2 నుంచి అయితే క్రౌడ్ని అయితే లోపలికి అలౌ చేశారు. ఏపీఎల్ మ్యాచెస్ అన్నీ కూడా మనకు ఫ్రీ ఎంట్రీనే ఉంటుందన్నమాట. లోపల ఎంట్రీ అవగానే మనకి స్టెప్స్ దగ్గరే ఏపీఎల్ 2026 అనే సెల్ఫీ పాయింట్ అయితే పెట్టారు. మంగళగిరి స్టేడియం ఫస్ట్ లుక్ అనమాట. సో ప్లేయర్స్ అంతా కూడా ప్రాక్టీస్ అయితే చేస్తున్నారు. ఇంకా టైం అవ్వలేదు స్టార్స్కి. ఇప్పుడే ఒక్కొక్కరిగా క్రౌడ్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఫ్యామిలీస్తో పిల్లలతో అయితే చాలామంది వస్తున్నారు. సో గత వారం రోజులుగా మంగళగిరిలో అయితే ఏపీఎల్ జోష్ అయితే మనకు బాగా కనిపిస్తుంది అనమాట. సో మ్యాచ్ జరిగే కొద్దీ అయితే క్రౌడ్ అయితే చాలా ఎక్కువ మంది అయితే వస్తున్నారు. సో ప్రజెంట్ ప్లేయర్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక స్మాల్ విషయం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకు అంతా మూవీ సాంగ్స్ అయితే పెడతారనమాట. సో కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది. సో నేను బ్యాక్గ్రౌండ్ అయితే వేరే మ్యూజిక్ పెడతాను. సో మ్యాచ్ అంతా కూడా చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి క్యాపిటల్ అమరావతి రాయల్స్ అండ్ సింహాద్రి వైజాగ్ లయన్స్ మధ్య క్వాలిఫైడ్ 2 మ్యాచ్ అయితే జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన వారు 30వ తారీఖు భీమవరం టీంతో ఫైనల్ మ్యాచ్ అయితే ఆడతారు. Final as one of these teams will make it to the big dance on the 30th of June. It's toss time here and I have the star cast to my left in this virtual decider. Captain of the Amravati Royals, Yara Sandeep. To his left, captain of the Simhadri Vizag Lions, Ricky Bui. A match referee as always, ASK Verma, to oversee the flip of the coin. And a special guest this evening, a toss representative, Justice K. Srinivasa Reddy, Judge High Court of Andhra Pradesh, Amravati. A very good evening to you and a warm welcome. And at the far left down there, Tillu Babu, our official mascot. Home team is Amravati Royals, but it's our special guest this evening who will be giving the flip. Go ahead, sir. Head towards the court, it comes down as tails. Amravati Royals win the toss. Yara, you believe this is a good toss to win, firstly, and what have you decided? You want to bowl first? అమరావతి టీం వచ్చేసరికి టాస్ గెలిచారు. సో ఫీల్డింగ్ అయితే చేస్తున్నారు. సో వైజాగ్ని అయితే బ్యాటింగ్ అయితే ఆహ్వానించారు. మరికొన్ని క్షణాల్లో అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చూసుకోవచ్చు మంగళగిరి స్టేడియం అంతా కూడా ఫ్లడ్ లైట్లు వెలుగుతూ ఏ విధంగా అయితే ఉందో. సో ఒక ఇంటర్నేషనల్ టీం ఆడితే ఏ విధంగా అయితే క్రౌడ్ వస్తారో ఆ విధంగా అయితే నిదానంగా క్రౌడ్ అయితే పెరుగుతున్నారనమాట. సో స్టేడియం కూడా చూసుకోవచ్చు, మనకి అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తోనే స్టేడియం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. సో చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నథింగ్ అనమాట. వైజాగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్కి అయితే ఇంజ్యూరీ అయితే అయ్యింది, క్రాంప్స్ అనమాట. సో ఫ్లడ్ లైట్ వెలుగులో మంగళగిరి స్టేడియం ఏ విధంగా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. ఎంతమంది ఈ మ్యాచ్లు చూసారనేది కింద కామెంట్ అయితే చేయండి. సో 30వ తారీఖు అంటే ఈరోజు ఫైనల్ అయితే ఉంది. ఎంతమంది మంగళగిరి స్టేడియంకి వస్తున్నారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. వీలైతే మనందరం కూడా మంగళగిరి స్టేడియంలో కలుద్దాం. ఫ్రెండ్స్, మ్యాచ్ స్టార్ట్ అయ్యి 6 ఓవర్స్ కంప్లీట్ అయిందనమాట. పవర్ ప్లే కంప్లీట్ అయింది. ఇప్పటికి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 84 రన్స్ అయితే వైజాగ్ వాళ్ళు అయితే తీశారు. సో ప్రజెంట్ వచ్చేసరికి డ్రింక్స్ బ్రేక్. వైజాగ్ ఫస్ట్ వికెట్ అయితే డౌన్ అయిందనమాట. కెప్టెన్ అయితే అవుట్ అయ్యారు. ఇప్పుడే స్కోర్ వచ్చేసరికి 100 రన్స్ అనమాట. 100 రన్స్ పర్ 1 వికెట్. కెప్టెన్ వచ్చేసరికి రికీ బుయ్ అనమాట.
మరో ఎండ్లో నిమ్మల హిమకుమార్ అయితే పరుగుల వరద పారిస్తున్నారన్నమాట. సెంచరీకి దగ్గరలో అయితే ఉన్నాడు. సో పిచ్చగొట్టుడైతే కొడుతున్నాడు. 6లు 4లు మామూలుగా లేదు. నిమ్మల హిమకుమార్ సెంచరీ కంప్లీట్ అయితే అయింది. పిచ్చగొట్టుడు అనమాట. వివత్సంగా అయితే కొట్టాడు స్కోరు. అమరావతి మంగళగిరి స్టేడియంలో అయితే పరుగుల వరద అయితే పారుతుంది. సింహాద్రి వైజాగ్ లైన్స్. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ అనమాట. సో సింహాద్రి వైజాగ్ లైన్ వచ్చేసరికి 243 కొట్టారు ఫర్ 5 వికెట్స్ అనమాట 20 ఓవర్స్కి. సో అమరావతికి 244 టార్గెట్ అయితే అనమాట ఉంది. ఫ్రెండ్స్ క్రౌడ్ చూసారా ఏ విధంగా అయితే ఉందన్నమాట. చాలామంది అయితే వచ్చారు. గత మ్యాచ్ల కంటే ఈ మ్యాచ్కి అయితే చాలామంది క్రౌడ్ అయితే రావడం జరిగింది. ఈ మ్యాచ్లో గెలిచిన వారితో భీమవరం టీం అయితే ఫైనల్ అయితే ఆడుతుందన్నమాట 30వ తారీఖు సేమ్ గ్రౌండ్లోనే. సో మినిస్టర్ లోకేష్ గారు అయితే రాబోతున్నారు ఆ మ్యాచ్కి. సో చేసింగ్ అయితే స్టార్ట్ అయిందనమాట అమరావతి టీం వచ్చేసరికి. సో ఓపెనర్లు వచ్చేసరికి కెప్టెన్ ఎర్ర సందీప్, తర్వాత కరణ్ షిండే అయితే ఓపెనింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో 244 స్కోర్ అయితే బీట్ చేయడానికి అయితే అమరావతి రెడీగా అయితే ఉంది. ఫ్రెండ్స్ 244 స్కోర్ని అయితే అమరావతి రీచ్ చేయలేకపోయిందనమాట. సో 57 పరుగులతో సింహాద్రి వైజాగ్ లైన్స్ అయితే విజయం సాధించారు. అమరావతి మొత్తం టోటల్గా వచ్చేసరికి 186 పరుగులకి ఆల్అవుట్ అయితే అయ్యారు 19.1 ఓవర్కి. సో రేపటి మ్యాచ్లో అనగా 30వ తారీఖు అయితే భీమవరం బుల్స్ తర్వాత సింహాద్రి వైజాగ్ లైన్స్ అయితే ఫైనల్ అయితే తలబడుతున్నారు సేమ్ గ్రౌండ్. సో మళ్ళీ మనందరం కూడా అక్కడ మీట్ అవుదాం. ఒకసారి స్టేడియం అవుట్ సైడ్ లుక్ అయితే మీకు చూపిస్తాను, ఫ్లడ్ లైట్ వెలుగులు ఎలా ఉందో.
ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు మ్యాచ్ వచ్చేసరికి మంగళగిరి స్టేడియంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు. అంటిల్ దెన్ కీప్ స్మైల్, బీ హ్యాపీ, బాయ్.